హాయ్ గాయ్స్, దిస్ ఇస్ నందు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ వీడియోలో బ్రెడ్ హల్వా ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఈజీ ప్రాసెస్లో నాకు వచ్చిన స్టైల్లో నాకు తెలిసిన విధంగా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నేను బ్రెడ్ హల్వా కోసం ఒక 6 స్లైడ్స్ తీసుకున్నానండి. 6 పీసెస్ తీసుకున్నాను అనమాట. వాటిని ఇలాగా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక్కొక్క దాన్ని. కొంచెంమంది బ్రెడ్ హల్వాకి సైడ్ ఉన్న పార్ట్లు కూడా తీసేస్తారు. నేనైతే ఉంచానండి, అది ఎవరి ఇష్టం వాళ్ళది. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఆ ఆయిల్లో వేసి వేయించుకోవాలన్నమాట. బ్రెడ్ హల్వా చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం నాకు కుదరలేదులే, కానీ తర్వాత 2 or 3 టైమ్స్ చేశాను. ఇప్పటికీ చాలా మంచిగా కుదిరిందనమాట. టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం లిక్విడ్గా వచ్చిందండి. నాకు తెలియలేదు కొలతల ప్రకారం చేయటం. ఒక సైడ్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి, తిప్పుతూ ఉండాలన్నమాట. వాటిని తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి కదా, అవి కూడా ఇలానే వేసుకొని వేయించుకున్నాను అనమాట, మిగిలిన పీసెస్ని కూడా. చూసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయండి. నెక్స్ట్ మిగిలినవి కూడా వేసుకొని అలానే వేయించుకున్నాను. చూసారు కదండి, అది అలా అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి అన్నమాట. తర్వాత ప్యాన్లో ఆయిల్ తీసేసి అందులోనే కొంచెం గీ వేసుకున్నాను అనమాట. కొంచెం గీ వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఒక 6 బాదం పప్పు, 6 జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత కిస్మిస్లు కూడా వేసుకున్నాను అనమాట. తర్వాత ఆ నెయ్యి అలానే ఉంచి తర్వాత 1 కప్పు నిండుగా షుగర్ తీసుకున్నాను అనమాట. తర్వాత మళ్ళీ అదే కప్పు నిండా తీసుకొని మళ్ళీ ఇంకొంచెం పావంత నీళ్లు వేసుకున్నాను అనమాట పంచదారలో. ఆ షుగర్ మొత్తం కరగాలి. షుగర్ సిరప్ దీనికి పాకం రావాలి అది ఇదని అలా ఏం లేదండి. పాకం రానవసరం లేదు, పంచదార కరిగిపోతే చాలు. తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని వేసుకోవాలన్నమాట షుగర్ సిరప్లో. మెత్తగా ఉడికిపోతాయండి. ఆ షుగర్ సిరప్ మొత్తం పీల్చుకుంటాయి కదా బ్రెడ్ పీసెస్, పీల్చుకున్నప్పుడు మంచిగా ఉడికిపోతాయి అన్నమాట, మెత్తగా అవుతాయి అవి. చూసారు కదండి, చిన్నగా మెత్తబడుతున్నాయి. చూసారు కదా ఎలా ఉడుకుతున్నాయో. అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చూడండి మెత్తగా అదంతా పాకం అంతా పీల్చుకొని మంచిగా దగ్గర పడాలి, నీరుగా లేకుండా మంచిగా దగ్గర పడాలి. తర్వాత నేను కొంచెం దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాను. కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. అంత దగ్గర పడింది కదా, చూడండి ఎలా ఉందో. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను, కొంచెం గీ వేసుకున్నాను, గీ ఫ్లేవర్ కోసం తిప్పుకున్నానండి. అది కప్పులో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.